మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. ఈ పరిస్థితి అర్థమైందని చెప్తున్నారు కదా, డాక్టర్కి సపోర్ట్ చేయాలి కదా. సత్య, మురారిని బయటికి తీసుకెళ్ళు. రామావయ్య, ఏంటి భార్గవి ఇది? తనిలా మాట్లాడుతుంటే ఎలా తట్టుకోమంటావు? ఒకప్పుడు మా అమ్మ తను రాధ కాదో ఇంకెవరో అని క్రియేట్ చేసి పంపించాలనుకుంది. అప్పుడు దేవుడి దయ వల్ల తనే రాధ అని తెలిసింది. కానీ ఇప్పుడు ఇలా మాట్లాడుతూ ఉంటే ఏమనుకోవాలో అర్థం కావడం లేదు. చూడు దేవమ్మా, చాలా కాలం నువ్వు జైల్లో సత్ప్రవర్తనలో ఉన్నావు. అందుకే నిన్ను నమ్మి నీ కొడుకును నువ్వు చూడటానికి ఈ స్పెషల్ పర్మిషన్ వచ్చేలాగా నేనే ఏర్పాటు చేశాను. చాలా సంతోషం. కన్నబిడ్డ మంచాన పడున్నాడని తెలిసింది. ఏ కన్న తల్లి మనసు బాధతో తల్లడిల్లిపోతోంది. నా బిడ్డని నా కళ్ళతో ఎప్పుడు చూస్తానా అని కన్నీళ్లు పెట్టుకుంటున్నాను. నా బాధను అర్థం చేసుకుని ఈ ఏర్పాటు చేసినందుకు మీకు జన్మంతా రుణపడి ఉంటాను. నువ్వు ఒకప్పుడు ఎంత క్రిమినల్ అయినా కూడా తర్వాత నీలో మార్పుని అందరం గమనించాం. అదే మార్పుతో ఉండు. పరిస్థితులు ఎలా మారినా సరే మనం మారకూడదు. నువ్వు బయట ఇంకెవరితోనూ ఏదీ మాట్లాడకూడదు. పద, హాస్పిటల్కి వెళ్దాం. ఊరుకోమ్మా, ఇలా బాధపడుతూ కూర్చుంటే ఎలా చెప్పు? నీలిమా, నీ కన్నీళ్లు నాకు కనపడకూడదని నువ్వు తుడుచుకుంటున్నావు. కాని నీ మనసులో ఉన్న బాధని నేను తెలుసుకోకుండా ఎలా ఉంటాను? నువ్వు మా మనిషివి. నీ గురించి ఆలోచించకుండా ఎలా వదిలేస్తావు? పరిస్థితులు మన చేతిలో లేనప్పుడు ఎవరు మాత్రం ఏం చేయగలరు వదినగారు? చూడండి, ఏ పరిస్థితులు ఎవ్వరి చేతుల్లోనూ ఉండవు. కాని వాటిని మనకి అనుకూలంగా మార్చుకోటానికి తప్పకుండా ప్రయత్నం చేయాలి. అందుకే వీళ్ళిద్దరినీ ఒకటి చేయటానికి నేను ఒక నిర్ణయానికొచ్చాను. ఏంటండి అది? వీళ్ళిద్దరినీ కొన్నాళ్ల పాటు అమెరికా పంపిస్తాను. అక్కడే ఉంటారు. అందరం దూరంగా ఉంటాం కాబట్టి కార్తీక్ ఖచ్చితంగా నీలిమకి దగ్గరవుతాడు. అలా వాళ్ళిద్దరి జీవితం పండుతుంది అని నేనొక నిర్ణయానికొచ్చాను. చాలా మంచి నిర్ణయం అండి. అలా చేస్తే నీలిమ జీవితంలో కూడా మళ్లీ వెలుగొస్తుంది. లేదంటే కార్తీక్ ఈ ఇంటిని, ఈ ఊరిని వదిలి ఎక్కడికి రాడు. వెళ్దామని నేనొప్పుకున్నా రావటానికి కార్తీక్ ఒప్పుకోడు. తను నిర్ణయం ఏంటో తను చెప్పేశాక ఆ నిర్ణయాన్ని మార్చుకోవాలనుకోవటం అవివేకమవుతుంది. నా రాత ఇంతే, దాన్ని ఎవ్వరూ మార్చలేరు. చూడు నీలిమా, ఒకప్పుడు భాను విషయంలో నేను చాలా తప్పుగా ఆలోచించాను. తర్వాత నా నిర్ణయం మారలేదా? తను మా అందరికీ ప్రాణం కాలేదా? అలాగే ఏదైనా మన చేతుల్లో ఉంటుంది. కార్తీక్ నీకు దూరంగా ఉంటున్నాడు కదా అని నువ్వు కూడా అలాగే ఉండిపోతే ఆ దూరం అనేది ఎప్పటికీ అలాగే ఉంటుంది. నువ్వు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తుంటే
ఏదో ఒక రోజు కార్తీక్ నీకు దగ్గరవుతాడు. 2 చేతులు కలిస్తేనే చప్పట్లవుతాయి, 2 మనసులు కలిస్తేనే జీవితం అవుతుంది. అది మర్చిపోకు. నిజమే ఆంటీ, కానీ లేని భాను తన ఊహల్లో బతికే ఉంది. తనతోనే కార్తీక్ ఉండాలి అనుకుంటున్నాడు. తన మనసులో ఉన్న భానుకి తన గుడి కట్టి పూజ చేస్తున్నాడు. మరి నాకు స్థానం ఎక్కడుంటుంది? చూడమ్మా, ఆ అబ్బాయి తన భార్యను ప్రేమించటం అందరికీ ఇష్టమే. కాని ఇప్పుడు తను తిరిగిరాని లోకాలకి వెళ్ళిపోయింది. ఎంతగా ఎదురు చూసినా, ఎంతమంది ఏడ్చినా, ఎన్ని కన్నీళ్లు పెట్టుకున్నా వెళ్ళిపోయిన మనిషి తిరిగి రాదు. కాని ఎవరి జీవితం అలా ఆగిపోకూడదనే కదా నీ ఇష్టాన్ని గౌరవించి మీ ఇద్దరికీ వదినగారు పెళ్లి చేశారు. మీ ఇద్దరినీ కలపాలని కుటుంబం మొత్తం ఆలోచిస్తోంది. ఇంకా ఎందుకిలా నిరాశతో మాట్లాడతావమ్మా? అవును నీలిమా, ప్రయత్నం చేయకుండానే ఫలితం దక్కుతుందని అనుకోకూడదు. తన నిర్ణయాన్ని కార్తిక్కి చెప్పుండొచ్చు. ఆ నిర్ణయాన్ని కూడా మార్చేలాగా, తన మనసులోకి స్థానాన్ని సంపాదించుకునేలాగా నువ్వు మలుచుకోవాలి. అప్పుడే నువ్వు ఇష్టపడిన కార్తిక్ నిన్నిష్టంగా దగ్గరకు తీసుకుంటాడు. అది నీ చేతిలోనే ఉంటుంది. ఇంటి కోసం తాళి కట్టానని చెప్పిన మనిషికి నేను ఏమని దగ్గరవ్వగలను? దగ్గరవ్వటానికి నా చేతిలో ఏముంటుంది? ఇదే నా నీలిమ నువ్వు నన్ను అర్థం చేసుకుంది అని నా కార్తిక్ నన్ను అడిగితే సమాధానం ఏముంటుంది? అందుకే తను కట్టిన తాళి నా గుండెల మీద ఉన్నా తన ఇంటి పేరు నా ఇంటి పేరుగా మారింది. మీరంతా నాతో ఉన్నారు, నేను ఇంట్లో ఉంటాను, దాన్ని నేను ఆనందంగా మలుచుకుంటాను. అంతేకాని కార్తీక్ ఇష్టం లేని పని నేను ఎప్పటికీ చేయను. చూడు, నా కొడుకు బాగుండాలి అంటే వాడొక్కడే బాగుండాలని కాదమ్మా. వాడి జీవితంలో నువ్వుండాలి, మీరిద్దరూ సంతోషంగా ఉండాలి. అప్పుడే అది మా అందరికీ ఆనందం అవుతుంది. అంతేకాని కట్టిన తాళికి, పెట్టిన మెట్టెలకి, మెట్టినింటి గౌరవానికి నువ్వింట్లో ఒక బొమ్మలా ఉండిపోతాను అంటే నీ జీవితంలో ఎలాంటి సంతోషం అనేది ఉండదు. అలా జరుగుతుంది అని తెలిస్తే మేమందరం చూస్తూ ఎందుకు ఊరుకుంటాం? తప్పకుండా కార్తీక్ని ఎలాగైనా ఒప్పించి నిన్ను కార్తీక్ని అమెరికా పంపిస్తాను. అక్కడ నువ్వు ఒక్కదానివే ఉంటావు, మేమందరం దూరంగా ఉంటాం. అప్పుడు ఏదైనా వాడు నీతోనే పంచుకోవాలి. అలా నువ్వు తనకి దగ్గరయ్యే అవకాశం కూడా ఉంటుంది. మీ ఇద్దరు తప్పకుండా ఒకటవుతారు. నీలిమా, వదినిగారు ఎంత గొప్పగా ఆలోచించి నీ గురించి చెప్తున్నారు. అందరికీ పెళ్ళైతే అత్తగారొస్తారు, కాని నీకు మాత్రం మరో అమ్మొచ్చారమ్మా. మీ ఇద్దరిని కలిపే ఏర్పాటు చేస్తాం, కానీ నువ్విలా దూరంగా ఉండటం మంచిది కాదు. ఎప్పుడూ కార్తీక్ దగ్గరగానే ఉండు, కార్తీక్తోనే ఉండు. తప్పకుండా తన మనసు మారుతుంది. చూడు, ఇప్పుడు కార్తీక్ ఆఫీస్కి వెళ్ళాడు కాబట్టి నువ్వు అక్కడికే వెళ్ళు. ఇద్దరూ కలిసే రండి, కలిసే వెళ్ళండి, కలిసే ఉండండి. మిగిలిన విషయాలన్నీ కూడా మేం చూసుకుంటాం. ఆంటీ, అమ్మ ఇద్దరూ చెప్పింది నిజమే. నువ్వేం కార్తీక్ కోసం వెళ్తున్నట్టు కాదు కదా. నువ్వు ఆఫీస్లో వర్క్ చేస్తున్నావు కాబట్టి అలాగే వెళ్ళు. తనకి దగ్గరగా ఉండు. ఆంటీ వాళ్ళ మాట విను. వెంటనే నువ్వు ఆఫీస్కి వెళ్ళు. పద, ఆఫీస్కి రెడీ అవుదు గాని రా. కార్తీక్, కార్తీక్, ఏంటి కార్తీక్ ఇది? అయ్యో, కనీసం చేతికి గాయమైంది కూడా చూసుకోవా?
ఈ గాయం నాకు కాలేదు. ఒకప్పుడు ఇలాగే నా భానుకి జరిగింది. అప్పుడు తను ఎంత బాధపడి ఉంటుందో కదా. ఆ బాధ నాకు తెలియాలంటే నేను కూడా ఇలా గాయం చేసుకోవాలి కదా. కార్తీక్, భాను మీద అభిమానాన్ని చూపించు, తప్పులేదు. కానీ తను పడిన ప్రతి బాధని నువ్వు భరించాలి అనుకోవటం మాత్రం పొరపాటే అవుతుంది. ఎవరైనా బాధపడుతుంటే తట్టుకోవటం కష్టంగా ఉంటుంది. అందుకే బాధని పంచుకోవాలి అంటారు. దాని అర్థం బాధకి ఓదార్పు ఉండాలని, అంతేకాని అదే బాధని మనం తెచ్చుకోవాలని కాదు. ఏంటి అలా చూస్తున్నారు? వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకురండి. మేడం, ఇదిగోండి. తగ్గిపోతుంది కార్తీక్, ఇంకెలాంటి బాధ ఉండదు. బాధ శరీరానికైతే మందు పనిచేస్తుంది, మనసుకైతే ఏ మందు ఉండదు. ఇది గాయం అని నువ్వు అనుకుంటున్నావు, ఒకప్పటి జ్ఞాపకం అని నేను అనుకుంటున్నాను. అందుకే నీకు బాధ కనిపించింది, నాకు భాను కనిపించింది. చెప్పండి. అజయ్ గారి మదర్ తన కొడుకుని చుట్టానికి వచ్చారు. ఓకే, రండి. నాన్న అజయ్, ఏమైందిరా? నీకు ఇలాంటి పరిస్థితి వచ్చిందేంట్రా? ఎలా ఉండేవాడివిరా నాన్న? పులలెక్క ఉండేవాడివి. అలాంటిది నేను ఇలా మంచం మీద ఇలాంటి పరిస్థితుల్లో చూడాల్సి వస్తుందని నేను కల్లో కూడా అనుకోలేదురా. నా కొడుకు ఎప్పుడూ బాగుండాలని, ఆడు సంతోషంగా ఉండాలని, పెళ్ళయి పిల్ల పాపలతో సుఖంగా ఉండాలని ఇలా ఎన్నో కోరుకున్నాను. కానీ నా కళ్ళ ముందే నువ్వెలా ఉండిపోయావేంట్రా? ఈ పరిస్థితి కల్లో కూడా ఊహించుకోలేదు నాన్న. ఈ అమ్మ మనసు ఏమైపోతుందిరా? నేను ఇలా చూస్తూ ఉంటే నా గుండె బద్దలైపోతుంది. మాట్లాడు నాన్న, అమ్మా అని పిలు. నీకేం కావాలో అడుగు. ఈ తల్లి నిన్ను చూడ్డానికి వచ్చింది నాన్న. నీకేం కావాలన్నా చేయడానికి వచ్చింది నాన్న. మాట్లాడు నాన్న. చూడమ్మా, నువ్వు చెప్పే బాధ తనకు అర్థమవుతుంది, కానీ తన బాధ నీతో చెప్పుకోలేడు. కాళ్ళు చేతులు కూడా కదపలేడమ్మా. ఒక విధంగా చెప్పాలంటే తను ప్రాణంతో ఉన్న బొమ్మలాంటివాడు. మన మాట అతని మనసుకు చేరుతుంది, కానీ
తన నుంచి ఏ రియాక్షన్ ఉండదు. డాక్టర్ గారు. అయ్యో అయ్యో, లే అమ్మా లే. ఏంటిదమ్మా, ఏం చేస్తున్నావు? డాక్టర్ గారు, మిమ్మల్ని కనిపించే దేవుళ్ళు అంటారు. ప్రాణాల మీదకొచ్చినప్పుడు ఆ ప్రాణాల్ని కాపాడేవాళ్ళు మీరు. ఎలాంటి మనిషినైనా లేచి నడిపించే కారణ జన్మలు మీరు. నా జన్మంతా మీకు రుణపడి ఉంటాను. నా కొడుకుని మాత్రం నేను ఇలా చూడలేకపోతున్నాను. వాడు బాగుపడేలా చెయ్యండి. మీరే నా కొడుకుని కాపాడాలి డాక్టర్. చూడమ్మా, ఒక తల్లిగా నీ పరిస్థితి ఏంటో నేను అర్థం చేసుకోగలను. కానీ ఇలాంటి పరిస్థితిలో ఉన్న పేషెంట్ కోలుకోవాలంటే ఎంత టైం పడుతుందో ఎవరూ ఏమీ చెప్పలేము. అంతవరకు జాగ్రత్తగా చూసుకోవాలి. దేవమ్మా, నీకిచ్చిన టైం అయిపోయింది, మనం వెళ్ళాలి. డాక్టర్ గారు, నా కొడుకుని జాగ్రత్తగా చూసుకోండి. అలాగే అమ్మా. రాదేవమ్మా. లాయర్ గారు, మీరేం చేస్తారో నాకు తెలీదు. నేను వెంటనే బయటికి రావాలి. నా కొడుకుని చూసుకోవాలి. వాడు పురటి పిల్లాడుగా ఉన్నప్పుడు నీళ్లు పోసి పాలిచ్చి బువ్వ తినిపించి నడక నేర్పించి పెంచాను. మళ్ళీ ఎన్నాళ్ల తర్వాత వాణ్ణి పసిపాపలా చూసుకోవాలి. అమ్మగా నేను వాడి దగ్గరే ఉండాలి అంటే నేను బయటికి రావాలి. అది ఎలా జరుగుతుందో నాకు తెలీదు, కానీ మీరే నన్ను బయటికి తీసుకురావాలి. అలాగే మేడం. నా గుండె బరువెక్కిపోతుంది. కళ్ళల్లోంచి కన్నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి. నీకోసం ఆలోచించడంలో ఒక ఆనందం ఉంది. నీకోసం బాధపడటంలో ఒక తెలియని ప్రేమ ఉంది. అందుకే మురారి, నీతో బతకలేకపోయినా నీకోసం బతుకుతున్నానన్న ఆశతోనే బ్రతుకుతున్నాను. ఏంటి రాధా రమ్మన్నావు? అవునొదినా, నా బాధను మీరు పంచుకున్నారు. అందుకే నా ఆనందాన్ని మీతో పంచుకోవాలనుకున్నాను. ఒక నిమిషం. తీసుకో వదినా. ఏంటమ్మా ఇది? నాకెందుకు? అదే వదినా, చెప్పాను కదా, నా సంతోషం కొద్దీ ఇస్తున్నాను. ఇది పెద్దగా ఖరీదైందేం కాదు. మంచి చీర పట్టాలనుకున్నాను, కానీ అది కొనే స్తోమత ఇప్పుడు నా దగ్గర లేదు. అందుకే నాకు తోచింది ఏదో ఈ చీర కొన్నాను. మరోలా అనుకోకు. ఎంత మాటమ్మా, నువ్విచ్చే అభిమానాన్ని చూస్తాం కానీ దాని ఖరీదుని ఎందుకు చూస్తాము? అయినా ఇప్పుడు ఎందుకు పెడుతున్నావు అని అడుగుతున్నాను. నన్ను ఆదరించారు, ఈ ఇంట్లో ఉండడానికి అనుమతి ఇచ్చారు. నా కన్నీళ్ళొస్తే మీరు బాధపడతారు. నా కష్టాన్ని మీరు పంచుకోవాలనుకున్నారు. ఇక్కడ నాకు మిమ్మల్ని మించిన ఆప్తులు ఎవరున్నారు? అందుకే మొదటి జీతం రాగానే వదినకి చీర కొన్నాను. కాదు అనొద్దు. అమ్మా రాధా, మన మధ్య ఎలాంటి రక్త సంబంధం లేకపోయినా అంతకు మించిన అనుబంధం ఉంది.
నా భర్త తాగుడు మానాడు, నా జీవితం ఎప్పటికీ బాగుపడదు అని ప్రతిరోజు ఏడుస్తూ గడిపానమ్మా. అలాంటి నా భర్తని నువ్వు మార్చావు. ఇప్పుడు నన్ను ఆయన తన ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకుంటున్నాడు. నా కుటుంబంలో వెలుగులు నింపిన దేవతవమ్మ నువ్వు. నేను చేసిన సాయం గోరంతా, కానీ నీ వల్ల మేం పొందిన ఆనందం కొండంతా. ఇది చాలదా? మళ్ళీ ఈ కానుకలన్నీ ఎందుకమ్మా? మనతో ఉండేవాళ్ళు సంతోషంగా ఉన్నప్పుడే మనం కూడా బాగుంటాం కదా. ఒంటరిగా ఉన్న నాకు మీరు బంధువులయ్యారు. ఆనందమైనా బాధైనా మీతోనే పంచుకోవాలనుకున్నాను, అందుకే ఇస్తున్నాను. తీసుకో వదినా. కూర్చోండి, నేను వెళ్ళి పాయసం తీసుకొస్తాను. సరేనమ్మా. లాయర్ గారు, నా కోసం మీరు ఎంతో కష్టపడ్డారు, పెరోలు ఇప్పించారు. చాలా సంతోషం. చూడు దేవమ్మా, నీ కొడుకు విషయంలో ఎంత బాధపడుతున్నావో నేను కోర్టు వారికి చెప్పాను. జైల్లో నువ్వు సత్ప్రవర్తనతో ఉన్నావని జైలర్ గారు కూడా చెప్పారు. అందుకే ఈ రెండింటినీ పరిగణలోకి తీసుకొని కోర్టు నీకు పెరోల్ ఇచ్చింది. ఇప్పుడు నువ్వు పెరోల్ మీద మాత్రమే బయటకొచ్చావు. మళ్ళీ నీ మీద ఎలాంటి ఎలిగేషన్ వచ్చినా ఇమీడియట్గా నిన్ను పెరోల్ రద్దు చేసి అరెస్ట్ చేస్తారు. అందుకే అజయ్ని చూసుకునే పని మీద మాత్రమే ఉండు. మళ్ళీ ఎలాంటి నేర చరిత్ర గురించి ఆలోచించకు, అది నీకే ప్రమాదమవుతుంది. తర్వాత నీ కొడుకు నీకు దూరం అవుతాడు. ఈ జైలుకి మొదటిసారి వచ్చినప్పుడు ఈ దేవమ్మలో ఒక రాక్షసత్వం ఉండేది. కానీ తర్వాత ఒక దేవత లాంటి మనిషి వల్ల నాలో మార్పు వచ్చింది. కానీ చేసిన పాపానికి శిక్ష అనుభవిస్తూనే ఉన్నాను. బయట నా కొడుక్కి అలాంటి పరిస్థితి వచ్చిందన్నప్పుడు ఈ తల్లి మనసు ఎంత తల్లడిల్లిపోయిందో తెలుసా? కన్న మమకారాన్ని మర్చిపోలేక నా బిడ్డని నేనే చూసుకోవాలని మిమ్మల్ని బ్రతిమాలుకున్నాను. ఆ దేవుడి దయ వల్ల, మీ దయ వల్ల ఈరోజు బయటకొచ్చాను. నా కొడుకుని కంటికి రెప్పలా చూసుకుంటాను. మళ్ళీ వాణ్ణి మామూలు మనిషిగా మార్చుకుంటాను. ఉంటాను లాయర్ గారు. ఏంటమ్మమ్మా, వీళ్ళింకా రాలేదేంటి? వాళ్ళు చిలక గోరింకల్లాగా బయట తిరుగుతూ ఉంటే వాళ్ళని ఇంకో దేశానికి పంపించాలని ఎందుకు అనుకుంటామే? అది లేదనే కదా వాళ్ళని దూరం పంపించి దగ్గర చేయాలనుకుంటున్నాము. ఆఫీస్కి వెళ్ళిన వాళ్ళు వస్తారులే, నువ్వు తిరుగుతూ ఉంటే నీ కాళ్ళ నొప్పులు వస్తాయో తప్ప వాళ్ళు వస్తారా? గేటు దాకా వచ్చిన వాళ్ళు గుమ్మంలోకి రాకుండా పోతారా? వచ్చాక మనం మాట్లాడకుండా ఆగిపోతావా? బామ్మగారు, మీకున్నంత ధైర్యం మాకుండదండి. వాళ్ళు వెళ్ళడానికి ఒప్పుకునే వరకు భయంగానే ఉంటుంది. మనం భయపడుతూ ఉంటే వాళ్ళు బెట్టు చూపిస్తూనే ఉంటారు. వెళ్ళక తప్పదు అని చెప్పావంటే తప్పకుండా వెళ్తారు. అదిగో మాటలోనే వాళ్ళు వచ్చేశారు. మాటలోనే వచ్చారంటున్నారు. మాతో ఏమైనా మాట్లాడాలనుకుంటున్నారా? అవును బాబు, అనుకున్నట్టుగానే మీ ఇద్దరి పెళ్లి జరిగింది కదా, ఇక తరువాత విషయాలు కూడా మాట్లాడుకోవాలి కదా. పెళ్లి జరిగిపోయింది, ఇంకా మాట్లాడడానికి ఏముంది? ఏమీ లేదు.
అదేంట్రా, పెళ్ళంటే 3 ముళ్ళు వేసేసి 7 అడుగులు నడవడంతో అయిపోదు. ఇంకో కొత్త జీవితంలోకి అడుగు పెట్టడం అవుతుంది. ఆ జీవితాన్ని అందంగా మలుచుకోవడం అవుతుంది. చూడు కార్తీక్, మనతో లేని వాళ్ల గురించి మనకు ఎంత బాధపడినా బాధ మాత్రమే మిగులుతుంది. మన గురించి ఆలోచించే వాళ్ళని బాధపెడితే మనకి బాధ ఉంటుంది. అందుకే మనం కోరుకున్న వాళ్ళు మనతో ఉండే అదృష్టం లేకపోతే అట్లీస్ట్ మనల్ని కోరుకున్న వాళ్లతో సంతోషంగా ఉండడానికి గతాన్ని మర్చిపోవాలి. చూడు బాబు, ఏ తల్లైనా తన కూతురు అత్తవారింట్లో సంతోషంగా ఉండాలి, నవ్వుతూ ఆ ఇంట్లో మహాలక్ష్మిలా తిరగాలి అని కోరుకుంటుంది. నా కడుపున పుట్టకపోయినా నేను కూడా నీలిమ విషయంలో అలాగే కోరుకుంటున్నాను. కానీ నీలిమకి ఇంట్లో ఏ లోటు లేదండి. తను ఈ ఇంటి మనిషిని మీకు కూడా ఎప్పుడో తెలుసు. పెళ్లికి ముందు నుంచి ఇంట్లోనే ఉంది, ఇప్పుడు ఇక్కడే ఉంటుంది. మీరు కూడా మాతో కలిసే ఉంటున్నారు కాబట్టి ఎవరికి ఏ ఇబ్బంది ఉండదు. అది కాదు కార్తీక్, అసలు మేమేమనుకున్నామంటే. ఏంటే ఇది? చల్లకొచ్చి ముంత దాచకూడదు. ఏం చెప్పాలనుకుంటున్నారో ఖరాఖండిగా చెప్పేయాలి. అంతేగాని మనం వంకర టింకరగా మాట్లాడుతుంటే వాడు దేనికి సమాధానం చెప్పలేడు. అందుకే నువ్వేం చెప్పదలుచుకున్నావో మొహం మీద చెప్పేయి. ఏంటమ్మా, నా గురించి ఏం ఆలోచిస్తున్నావు? నీ మాటని కాదనకూడదనే కదా నీలిమని పెళ్లి చేసుకున్నాను. అలాంటిది ఇప్పుడు నువ్వు నాకు చెప్పడానికి ఆలోచిస్తున్నావా? ఏంటో చెప్పమ్మా. అదే కార్తీక్, నువ్వు నీలిమ కొన్నాళ్ల పాటు అమెరికా వెళ్ళిరండి. మేము హాస్పిటల్కి వచ్చాం. అక్కడ ఏం జరిగిందో, ఎవరి వల్ల జరిగిందో నిజంగా మాకు తెలియదు పెద్దమ్మా. చూడు నాన్న, వాడికి స్నేహితుడివి అంటే నువ్వు కూడా నాకు కొడుకులాంటి వాడివే. నీ స్నేహితుడికి ఇలాంటి పరిస్థితి వచ్చింది. ఆ రోజు నువ్వు ఉండకపోవచ్చు, కానీ ఇది ఒక్క రోజులో జరిగిందని నేను అనుకోవటం లేదు. ముందు నుంచి ఏదో ఒకటి జరిగి ఉంటుంది. ఎవరో ఒకరు శత్రువులు ఉండే ఉంటారు. అలా ఎవరి మీదైనా అనుమానం ఉంటే నాకు చెప్పు నాన్న. చెప్పాను కదా పెద్దమ్మా, నీతో అబద్ధం చెప్తానా చెప్పు? నీ దగ్గర దాచడానికి ఏముంటుంది? మాకు నిజంగా ఎవరి మీద అనుమానం లేదు. ఒకవేళ ఉంటే తప్పకుండా ముందు నీకే చెప్తాను కదా. డాక్టర్ గారు మందులు రాశారు కదా, నేను తీసుకొని వస్తాను. హలో, ఏరా అజయ్ నన్ను ఇంటికి తీసుకొచ్చారా? డిశ్చార్జ్ చేస్తామని ఇప్పుడే చెప్పారా. నీ అనుమానమే నిజమైంది. పెద్దమ్మ ఎవరి మీదైనా మీకు అనుమానంగా ఉందని అడిగిందిరా. చెప్పావా? చెప్పాలని అనుకున్నానురా. ఇదంతా నీలిమ వల్లే జరుగుంటుంది అని, దీనికి కారణం ఆ నీలిమ అని అయ్యుంటుందని పెద్దమ్మతో చెప్పేద్దాం అనుకున్నాను. కానీ నువ్వు నా దగ్గర మాట తీసుకున్నావు కదరా చెప్పొద్దు అని, అందుకే ఆగిపోయాను. అయినా ఎందుకురా చెప్పొద్దు అన్నావు? అన్ననలా చూస్తుంటే ఎంతో బాధగా ఉందిరా. ఒరే పిచ్చోడా, పగ తీర్చుకుంటానని అన్న ఎన్నిసార్లు ప్రయత్నించినా అన్న ఫెయిల్ అయ్యాడు కదరా. అప్పుడే చెప్పాం కదా వాళ్ళతో పెట్టుకోవద్దు అని. మన మాట వినిపించుకోలేదు. అన్నకి ఇలాంటి పరిస్థితి వచ్చింది. ఇప్పుడు పెద్దమ్మ బయటికి వచ్చింది. అన్న పరిస్థితిని చూసి చాలా బాధపడుతూ ఉంటుంది. ఇలాంటప్పుడు పెద్దమ్మకి ఆ నీలిమ మీద అనుమానం ఉంటే ఎలా రియాక్ట్ అవుద్దో తెలియదు, ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తెలియదు. పెద్దమ్మకి కోపం వస్తే ప్రళయం వచ్చినట్టే. అందులో ఆవిడికి ఏదైనా జరిగితే మంచం మీద ఉన్న అన్న అన్యాయం అయిపోతాడు. అందుకే నిజాన్ని దాచమన్నాను. ఇప్పటికే కాదు, ఎప్పటికీ చెప్పకు, సరేనా? అలాగేరా.
ఏంటి పెద్దమ్మా మీరొచ్చి ఎంతసేపు అయింది? ఇప్పుడే వచ్చానురా. అయినా నువ్వు వెళ్తానని వెళ్ళలేదేంటి? ఎవరితో ఫోన్ మాట్లాడుతున్నావు? అదే పెద్దమ్మా, గిరిగాడు ఫోన్ చేశాడు. అన్నకి ఎలా ఉంది, ఇంటికి తీసుకొచ్చారా అని అడిగాడు. లేదు, ఇంకా డిశ్చార్జ్ చేస్తారు అని చెప్పాను. సరే, నేను వెళ్ళి మందులు తీసుకొస్తాను. సరే, వెళ్ళి తొందరగా రా. అలాగే పెద్దమ్మా. నాన్నా, నీ పరిస్థితికి కారణం ఏంటో ఎవ్వరికీ తెలీదు అంటున్నారు. కానీ ఎవరో ఒకరు ఉండే ఉంటారు కదా. వాళ్ళు ఎవరో ఏదో ఒక రోజు బయటకు వస్తారు. ఏంటి పెద్దమ్మా బట్టలు సర్దుతున్నావు? ఎక్కడికైనా వెళ్తున్నారా? అవునమ్మా, మా ఇంటికి వెళ్ళిపోతాం. అదేంటి పెద్దమ్మా, మీ ఇంటికని వేరు చేసి మాట్లాడుతున్నారేంటి? అందరం ఇక్కడే ఉండాలనుకున్నాం కదా. చూడు నీలిమా, ఈ ఇంట్లో మేము ఉండాలి అనుకున్నది నువ్వు ఆనందంగా ఉంటే చూడాలని, నువ్వు సంతోషంగా ఉంటే మేము హ్యాపీగా ఉందాం అనుకున్నాం. కానీ ఇక్కడ అదే లేనప్పుడు మేమెలా ఉంటాం? అవే మాటలొదినా. ఇప్పుడు ఇంట్లో నీలిమకొచ్చిన ఇబ్బంది ఏముంది? మీరంతా బాధపడ్డానికి ఏముంది? వదిన గారు, నేను ఏదీ మనసులో దాచుకోలేను. మొహం మీదే చెప్పేస్తాను. నిజం నిష్ఠూరంగా ఉన్నా సరే, కష్టం కలిగించినా సరే నిజమే చెప్పాలని నిర్ణయించుకున్నాను. అందుకే మీరు బాధపడును అంటే ఒక మాట చెప్పాలి. అందరం ఒకటే అనుకున్నప్పుడు ఇందులో బాధపడ్డానికి ఉంది. మీరు చెప్పే మాటలకు కూడా అర్థం ఉండే ఉంటుందని నేను అర్థం చేసుకుంటాను. ఏంటో చెప్పండి. ఆయన మా నుంచి దూరంగా వెళ్లిపోయిన తర్వాత ఆయన జ్ఞాపకాల్ని తలుచుకుంటూ, ఆయన రూపానికి ప్రతిరూపమైన స్నేహాన్ని చూస్తూ, బంధువులకి దూరంగా బాధ్యతలకి దగ్గరగా కష్టాల్లో నా జీవితాన్ని గడిపాను. ఇంకా మాకంటూ ఎవరూ లేరు. నాకది దానికి నేను అనుకుని ఒంటరిగా ఉన్నప్పుడు మా జీవితంలోకి నీలిమ వచ్చింది. అప్పట్నుంచి నాకిద్దరు కూతుళ్ళు అనుకున్నాను. ఏ తల్లైనా కూతురు బావుండాలని, కూతురు జీవితం సంతోషంగా ఉండాలనే కదా కోరుకుంటుంది. అందులో తప్పేం లేదనుకుంటాను. చూడుదినా, తల్లికి అలా ఆలోచించకపోతేనే తప్పు అవుతుంది. మీ ఆలోచన మంచిదే అయినప్పుడు తప్పు అని ఎవరన్నారు? ఒకరన్నారని కాదా ఆంటీ, ఇక్కడ పరిస్థితులు అర్థమవుతున్నాయి కదా, అందుకే అమ్మ అలా మాట్లాడుతోంది. ప్లీజ్ దయచేసి మీరేమీ మాట్లాడకండి. నువ్వాగు నీలిమా. వాళ్ళు ఏదో బాధలో ఉన్నట్టున్నారు. అదేంటో నాకు తెలియాలి కదా. వాళ్ళని మాట్లాడనివ్వు. చూడండి, మాకు మీ మీద ఎలాంటి కోపం లేదు. మీరందరూ ఎంతో మంచివాళ్లు. మమ్మల్ని ఎంతగానో ఆదరించారు. ఆ అభిమానం మాకుంది. కానీ మీ అబ్బాయి ప్రవర్తనే మాకేదీ అర్థం కావటం లేదు. మీ మాట కోసం నా కూతురు మెడలో తాళి కట్టాను అన్నాడు. తన్ని మాత్రం పెళ్ళైపోయినా నీలిమని కన్యగానే ఉంచుతున్నాడు. ఒంటరిగానే బ్రతకమంటున్నాడు. ఈ ఇంట్లో అందరితో ఉంటే ఇంటి మనిషి అయినట్టు కాదండి. తాళి కట్టిన వాడి జీవితంలో ఉంటేనే తను ఈ ఇంటి మనిషి అయినట్టు. ఇంటి పేర్లు మారినంత మాత్రాన నుదుటి రాత మారదు. అది మారాలి అంటే మీ అబ్బాయి జీవితంలో మా నీలిమ ఉండాలి. అది అందరూ ఆలోచించే కదా వాళ్ళని దూరంగా పంపించాలనుకున్నావు. మనం అనుకున్నాం నిజమే, కానీ వెళ్ళను అని కార్తిక్ గారు చెప్పేశారు కదా. ఇంకా మనం అనుకుని ప్రయోజనం ఏముంది? అది కాదమ్మా. చూడండి వదిన గారు, మీ మాటకు అడ్డు చెప్పే అర్హత కాని అవకాశం కానీ నాకుండదు. కాని నా కూతురి బాధని చూస్తూ
మేమింట్లో ఉండలేం. అందుకే మేం వెళ్ళిపోవాలనుకుంటున్నాం. దయచేసి ఇంకోలా అనుకోకండి. అదేంటండి, మీరు వెళ్ళిపోవడం వల్ల సమస్యకి పరిష్కారం దొరకదు కదా. మీరు దూరంగా ఉన్నా నీలిమ ఇక్కడ ఎలా ఉంది అనే మీరు ఆలోచిస్తారు. అదే మీరు తన కళ్ళ ముందుంటే తనకి కాస్త ధైర్యంగా ఉంటుంది. బావుంది వదిన గారు. మేముంటే నా కూతురు ధైర్యంగా ఉండదు, మరింత బాధలో ఉంటుంది. తనదనుకున్న జీవితం తనకి దక్కలేదని తనని చూస్తూ మేము బాధపడతాం. అంతవరకు ఎందుకు? ఇప్పుడు నీలిమకొచ్చిన పరిస్థితి మీ కూతురు చాందినీకొచ్చుంటే మీరు ధైర్యంగా ఉండగలరా? ఎడారిలో పక్షిలాగా నా జీవితం మిగిలిపోయింది. ఎండమావిలాగే నా భవిష్యత్తు కనిపిస్తోంది. ఏదో ఉంది అనిపిస్తుంది తప్ప అక్కడ ఏమీ లేదు అని నా కంటికి కనబడుతోంది. స్వామి, అందుకే మళ్ళీ వేడుకుంటున్నాను. నా గతం ఏంటో, ఆ గతంలో నేనేంటో, నా వాళ్ళేంటో నాకు తెలిసేలా చెయ్యి. ఇంతకు మించి నాకంటూ ఏ కోరిక లేదు. నా బిడ్డకు నేను చెప్పుకోవాల్సిన సమాధానం కాబట్టి ఆ సమాధానం నువ్వే నాకు చూపించు. దేవమ్మ బయటకు వచ్చిందంటే అజయ్ని చూసుకోవడానికి వచ్చిందా, లేదా మళ్ళీ ఇంట్లో ఏదైనా అలజడి సృష్టించడానికి వచ్చిందా? అజయ్ అలా ఎన్నో ప్రయత్నాలు చేశాడు, విఫలమయ్యాడు. ఇప్పుడు తల్లి బయటకు వచ్చింది. తనేం చేయబోతుందో అర్థం కావటం లేదు. అమ్మా, ఏంటమ్మా, ఏం జరిగింది? ఈ కన్నీళ్ళకి కారణం నువ్వేరా. నా కొడుకు నా మాట నిలబెడతాడు, నేనేం చెప్పినా వింటాడు అనుకున్నాను. కాని నా మాట విన్నట్టే విని నా కొడుకే మోసం చేస్తాడని నేనప్పుడు తెలుసుకోలేకపోయాను. ఏం మాట్లాడుతున్నావమ్మా? నువ్వంటే నాకెంత ఇష్టమో నీకు తెలీదా? నువ్వు బాధపడకూడదని నేనేదైనా చేస్తాను. అలాంటిది నీ విషయంలో నేను తప్పుగా మాట్లాడతానా, తప్పుగా ప్రవర్తిస్తానా? నువ్వు నా గురించి ఆలోచిస్తున్నందుకు తల్లిగా నాకు బాగానే ఉంటుందిరా. కాని నేను పెళ్లి చేసినటువంటి మనిషి కన్నీళ్లు పెట్టుకుంటుంటే అత్తగా నా మనసు ఎంత కష్టపడుతుందో నీకు తెలుసా? నీకు నీలిమతో పెళ్లి చేసింది తను నీ జీవితంలో ఉండాలి అని. కాని అదిప్పుడు లేదు అని చెప్పినప్పుడు నాకు బాధకాక ఇంకే ఉంటుంది. చూడమ్మా, నేను ఆ నిర్ణయం ఎందుకు తీసుకున్నానో నాకు బాగా తెలుసు. ఏంట్రా, భాను కోసం తీసుకున్నాను అని చెప్తావు? ఏ, నీకేనా భాను మీద ప్రేమ? మాకెవ్వరికీ భాను మీద అభిమానం లేదనుకున్నావా? భానుని మేమందరం మర్చిపోయామనుకున్నావా? భాను మా అందరి గుండెల్లో ఉంది. తను ఎప్పుడూ ఈ ఇంట్లోనే ఉంటే బాగుండు అనే ఉద్దేశం అందరికీ ఉంది. కాని అవకాశం లేదు కదా. తను వెళ్ళిపోయింది. ఆ బాధలోనే ఉండిపోతే ప్రపంచం ఆగిపోదు. కాలం ఎవరి కోసం వేచి చూడదు. కాలంతో పాటు మనము సాగాలి. కాలగమనంలో కలిసిపోయిన వాళ్ళని గుర్తుపెట్టుకోవాలే తప్ప వాళ్లే గుర్తుగా బతకూడదు. అది నువ్వు తెలుసుకో. మర్చిపోయే జ్ఞాపకాలు కొన్నుంటాయి, మర్చిపోలేని జ్ఞాపకాలు మరికొన్నుంటాయి. కానీ భాను నాకు జ్ఞాపకం కాదమ్మా, నా జీవితం. ఆ జీవితాన్ని నేనెలా మర్చిపోతాను? నీకు గుర్తుందా, భాను ఇంటికొచ్చినప్పుడు తనంటే నీకు ఇష్టం లేదు, నాకు ఇష్టం లేదు. తను వెళ్ళిపోవాలని కోరుకున్నా. కానీ తరువాత నన్ను తన కోసం మార్చుకుంది. ఇంట్లో అందరికీ తనంటే ఇష్టం ఏర్పడింది. అయినా సరే నీకు భాను మీద కోపం ఉండేది. తర్వాత భాను విషయంలో నీ అభిప్రాయం మారింది. అదమ్మా భాను గొప్పతనం. అలాంటి నా భానుని నేనెలా మర్చిపోగలను? ఇప్పుడు చెప్పమ్మా, నేను చేసింది తప్పంటావా? భాను నేను అంతగా అభిమానించడం నీకు కూడా నచ్చింది కదా. ఇప్పుడు మరి తనని మర్చిపోమ్మని నువ్వు ఎలా చెప్తున్నావమ్మా? నిజమేరా, మీరిద్దరూ కలకాలం కలిసుండాలని, మా కళ్ళ ముందే ఆనందంగా ఉండాలని, మీ పిల్ల పాపలతో వాళ్ల బోసి నవ్వులతో వెలగాలని నేను కోరుకున్నాను కదరా.
కానీ అదేవీ జరగలేదు కదా. మనవొకటి తలిస్తే దైవం మరొకటి తలిచింది. అయినా సరే నువ్వెప్పుడు బాగుండాలని కోరుకునే భాను ఏ లోకంలో ఉన్నా తన ఆత్మ శాంతించాలనే కదా నీకు నీలమ్మకి పెళ్లి చేశాం. నువ్వు తాళి కట్టినంత మాత్రాన తను భార్య అవ్వదురా. నీ జీవితంలో ఉంటేనే అవుతుంది. నువ్వు తనకు స్థానం లేదు అంటున్నావు. అదే పరిస్థితి మీ కూతురుకుంటే మీరేం మాట్లాడతారండి అని శారద గారు నన్ను అడిగారా. ఆవిడడిగిన దాంట్లో నాకు తప్పేమీ కనిపించలేదు. ఇదిగో సమాధానం లేక కన్నెళ్లు తెల తిరిగొచ్చేశాను. ఏంటి? ఆవిడ నిన్ను నిలదీసిందా? నా తల్లిని నా ఇంట్లోనే నిలదీశారా? సరే అమ్మా, ఆ విషయం గురించి నువ్వేం బాధపడకు, నేను చూసుకుంటాను. నీలిమా. కార్తీక్, ఏంటలా ఉన్నావు? చూడు నీలిమా, నువ్వు నీ వాళ్ళని తీసుకొచ్చినప్పుడు నీ వాళ్ళు వచ్చారని నేను సంతోషించాను. నీ వాళ్ళు ఎప్పుడు నీతోనే ఉండాలని మేమందరం కోరుకున్నాం. కానీ ఇప్పుడు వాళ్లే అమ్మని మాట అన్నారంటే నేను తట్టుకోలేకపోతున్నాను. అది కాదు బాబు, నేనలా ఎందుకన్నాను అంటే, చూడండి, మీరు మా అమ్మని నిలదీసే అంత తప్పు మా అమ్మ ఏమీ చేయలేదు. అసలు ఇంట్లో పరిస్థితి ఎలా ఉండేదో మీకు తెలుసా? ఎలాంటి పరిస్థితుల నుంచి ఇల్లు ఇలా మారిందో మీకు తెలుసా? చాందినికి ఇలాంటి పరిస్థితి వస్తే మీరేం సమాధానం చెప్తారని చాలా తెలివిగా మా అమ్మని అడిగారంట. చాందిని పెళ్లి ఎలా జరిగిందో, తన జీవితంలో ఎలాంటి ఒడిదుడుకులు ఎదుర్కొందో అవన్నీ ఎవరు సరిదిద్దారో, అప్పటి పరిస్థితి కారణాలేంటో ఇవేవి మీకు తెలియకపోయినా మాకు తెలుసు. వాటన్నిటికీ ఆ రోజు చెక్ పెట్టింది నా భార్య భాను. అది తన గొప్పతనం, అది తన మంచితనం. అలాంటి నా భార్య నేను మర్చిపోవాలా? మర్చిపోమ్మని మేం చెప్పటం లేదు బాబు. ఆ అమ్మాయి గొప్పతనం ఈ ఇంట్లో అందరూ చెప్పారు, మేం విన్నాం. కానీ ఇప్పుడు నా కూతురు పరిస్థితి ఏంటి అని నేను ఆలోచిస్తున్నాను. మీ అమ్మగారిని కూడా అదే ఆలోచించమని చెప్పాను. కాకపోతే దాన్ని కొంచెం కటువుగా చెప్పాను తప్ప తప్పు పట్టాలను, తప్పుగా మాట్లాడాలనో కాదు బాబు. అవును కార్తీక్ గారు, అసలు అమ్మ ఉద్దేశం. ఇంకా చాలు, మీరేం మాట్లాడొద్దు. అయినా పెళ్లి జరిగిన దగ్గర నుంచి ఇద్దరు ఒక్కటవ్వండి, దూరంగా వెళ్ళిపోండి అంటున్నారు. కానీ ఒక మనిషి మనసు మారాలన్నా ఆ మనసులో ఉన్న మనిషిని మర్చిపోవాలంటే జరుగుతుందా? జరగని దాని గురించి ఎవ్వరూ ఆలోచించరా? నా భాను విషయంలో నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఆ నిర్ణయం మంచిదే అని నీలిమ కూడా సమర్థించింది. కానీ ఇప్పుడు మీకు అదే తప్పుగా కనిపిస్తోంది. మీరు మా అమ్మతో అలా మాట్లాడడం నాకు నిజంగా నచ్చలేదు. ప్లీజ్ కార్తీక్, వాళ్ళ తరపున నేను క్షమాపణ చెప్తున్నాను. నేను కన్నీళ్లు పెట్టుకున్నానన్న బాధతో పెద్దమ్మలా మాట్లాడిందే తప్ప మీ ఎవ్వరినీ ఎప్పుడూ ఒక మాట అనాలని పెద్దమ్మ ఊహించుకోదు. అందుకే చెప్తున్నాను, ప్లీజ్ ప్రశాంతంగా ఉండు. ఈ ఇంటిని ఎప్పుడు సంతోషంగా ఉంచాలన్న ఉద్దేశంతోనే నేను కూడా ఆలోచిస్తున్నాను. భాను ఏదైతే కోరుకుందో అది ఈ ఇంట్లో ఉండాలని నేను కూడా కోరుకున్నాను. మనిద్దరము ఈ ఇంట్లో ఉండాలని, మన పెళ్లి జరగాలని పెద్దమ్మ కోరుకుంది. అందుకే పెళ్లి జరిగింది. కానీ నేను నా మనసుకి దగ్గర చేసుకోవాలంటే నా మనసు అంగీకరించట్లేదు. నా మనసు మారాలంటే దానికి కొంత సమయం కావాలి. ఆ సమయం ఇచ్చే ఓపిక అందరికీ ఉండాలి. అంతేకాని బాధ వచ్చిందనో కోపం వచ్చిందనో మాటకి మాట అనుకుంటే మనసులు విరిగిపోతాయి, కానీ అతుక్కోవు. చెప్పు వాళ్ళకి. ఈ కల ఎన్నాళ్లకి నెరవేరుతుంది? అంతవరకు కన్నీళ్లతోనే ఎలా సమాధానం చెప్పుకోగలం? నిజమేరా,
అన్నిటికన్నా నాకు ఇంకో భయం ఉందిరా. ఇవన్నీ తలుచుకుని ఊర్మిళ ఈ బాధ తట్టుకోలేకపోతుంది, నిరాశలోకి వెళ్ళిపోతుంది. అలా వెళ్తే తన ఆరోగ్యం ఏమైపోతుందో అని నాకు భయంగా ఉందిరా వాసు. కానీ ఏం చేయను? నేను భానుని మరిచిపోలేను నాన్న అని చెప్పిన కొడుకుని మరిచిపోమని చెప్పాలా? పెళ్లి చేసేశాం కాబట్టి ఇంకేది ఆలోచించొద్దు అని ఊర్మిళకు చెప్పాలా? మీ కూతురు పరిస్థితి ఇలాగే ఉంటుంది, మీరు సర్దుకుపోండని వాళ్ళకి చెప్పాలా? ఎవరికి ఏం చెప్పాలో అర్థం కావట్లేదురా. ఏమీ చెప్పలేంరా. జరుగుతున్న వాటిని ఒక ప్రేక్షకుడిగా చూస్తూ మౌనంగా ఉండటం తప్ప మన దగ్గర సమాధానం లేదురా. నువ్వెందుకు తీసుకొచ్చావు? నేను తెచ్చుకునేవాడిని కదా. పర్వాలేదు కార్తీక్. గుడ్ నైట్. గుడ్ నైట్. ఎక్కడికే వెళుతున్నావు? పడుకోవడానికి బామ్మ. అవునా, మేమింకా పార్క్కి వెళ్తున్నావేమో అని అనుకున్నాం. పద, మనందరం కలిసి పార్కులో తిరుగుతూ వాకింగ్ చేద్దాం. శివరాత్రిలా జాగారం చేద్దాం. మధ్యలో అలసట వస్తే కూర్చుని భజన చేద్దాం. అదేంటి అలా మాట్లాడుతున్నారు? మరి ఇంకెలా మాట్లాడమంటావే? పెళ్ళైన వాళ్ళు ఎప్పుడు గదిలోకి వెళదామని ఎదురు చూస్తూ ఉంటారు. అంతేగాని తీర్థయాత్రలకు వెళ్లే ముసల్దాన్లాగా ఎక్కడికి అంటే ఆ గదిలోంచి బయటకొస్తూ పడుకోవడానికి వెళ్తున్నాను అంటున్నావు. ఏ గదిలో పడుకుంటావే? అది కాదు బామ్మ, నా గదిలో పడుకుంటాను. అవునా? వినమే చాందిని, కొత్త వేదాంతం చెప్తుంది మీ వదిన. మా కాలం నుంచి ఈ కాలం వరకు ఎవ్వరూ చెప్పలేదు. భార్యాభర్తలు చెరో గదిలో పడుకోవాలంట. అయ్యో బామ్మ, అది తెలియక నేను పార్దు ఒకే గదిలో పడుకున్నాం. మీకు బుద్ధి లేదు, నాకు సిగ్గు లేదు. అందుకే తెలియలేదు. ఇప్పుడు తెలిసింది కదా. ఇప్పటి నుంచి మీరు కూడా వేరు గదుల్లో పడుకోండి. కావాలంటే ఊర్మిళకి చెప్పి మీ ఇద్దరికి వేరే వేరే గదులు కట్టిస్తాను. గది నీలిమా. బామ్మ అది చీనోర్మి. వాడికి బుద్ధి లేకపోతే నీ బుద్ధి ఏమైంది? మెడలో తాళి, కాలికి మెట్టెలు ఆడదానికి ఆభరణాలు కాదు, జీవితం. అంతేకాని నీ గదిలో నువ్వు, కార్తీక్ గదిలో కార్తీక్ పడుకోవడానిక మీ ఇద్దరికి పెళ్లి చేసింది? నోరు మూసుకుని వెళ్ళి నువ్వు కూడా ఆ గదిలోనే పడుకో, వెళ్ళు. అది కాదు బామ్మ, నేను నా రూమ్లోనే పడుకుంటాను. చూడు నీలిమా, నువ్వు మాకేమీ చెప్పకపోయినా అర్థం చేసుకోలేనంత అమాయకులు ఇక్కడెవ్వరూ లేరు. బామ్మ ఫిక్స్ అయి మరీ నీకు చెప్తుంది. ఆలోచించుకుని మాట్లాడు. బామ్మ అది అది ఇది అన్నావంటే వీపు మీద దబి దబి అని 4 బాధేస్తాను. చూడు, తాళి కట్టించుకున్నాక నువ్వు ఆ గదిలో వాడి ఈ గదిలో పడుకుంటే తల్లి ఎప్పుడవుతావు? నాకు మా ఆయన్ని ఎప్పుడిస్తావు? అది కాదు బామ్మ, పరిస్థితి ఏంటో నీకు తెలుసు కదా. మాకన్నీ తెలుసు, కానీ నువ్వు ఆ గదిలో పడుకో. నేనొక నిర్ణయానికి వచ్చానంటే ఊర్మిళ కూడా మార్చలేదు. నువ్వు మార్చాలని ప్రయత్నించావనుకో ఏం జరుగుతుందో తెలుసు కదా. నోరు మూసుకుని లోపలికెళ్ళు, వెళ్ళు. బామ్మ నువ్వు సూపర్. కానీ నీలిమ లోపలికి వెళ్తే కార్తీక్ లోపల ఉంటాడంటావా? వాడు బయటకొస్తే వాడికి వార్నింగ్ ఇవ్వడానికి మనం ఇక్కడే ఉంటాం కదా. ఏంటి నీలిమా, ఏదైనా మర్చిపోయావా? ఏం లేదు కార్తీక్, నేను కూడా ఈ గదిలోనే పడుకోవాలి. సరే పడుకో. ఏంటి ఆలోచిస్తున్నావు? పడుకో.
కార్తీక్ ఎక్కడికి? నేను హాల్లో పడుకుంటాను, నువ్వు పడుకో. అది కాదు కార్తీక్. పర్లేదు, నువ్వు పడుకో. నేను చెప్పానా, అదిగో అదే రిజల్ట్. తప్పుకోండి బామ్మ. ఎక్కడికి? హాల్లో పడుకోవడానికి. మీ అమ్మ లంక ఇల్లు కట్టించి అందరికీ తలో గది ఇచ్చింది. నీ గదిలో నువ్వు పడుకోకుండా హాల్లో పడుకోవడం ఎందుకురా? నీలిమ గదిలో పడుకుంది, నేను హాల్లో పడుకుంటాను. అదేంటన్నయ్య, మీరిద్దరూ ఒకే గదిలో పడుకోవాలి కదా. చూడు చాందిని, నీకేం తెలీదు, నువ్వేం మాట్లాడుకో. ఒరే, నాకన్నీ తెలుసు, నేను మాట్లాడచ్చు కదా. బామ్మ. ఒరే, మేము మిమ్మల్ని విడదీసి నీకు సన్యాసం ఇవ్వలేదురా. నీకు హాల్లోనే గుడిమెట్ల మీద పడుకోవడానికి. పసిపిల్లల చేతిలో చాక్లెట్ లాక్కుంటే పాపం అవుతుంది. పెళ్ళైన వాళ్ళ ఇద్దరి మధ్యలో ఉంటే పాపం అవుతుంది. ఇలా రాత్రంతా మాతో మాట్లాడుతూ ఉంటే మా నిద్ర చెడగొట్టిన పాపం నీకంటుకుంటుంది. కాబట్టి నోరు మూసుకుని గదిలోకి వెళ్ళి పడుకో. నేనెందుకు ఇలా మాట్లాడుతున్నానో మీకెవ్వరికీ తెలీదు. అదేంటి కార్తీక్, పెళ్ళైన మాకు తెలియదంటావేంటి? మాకన్నీ తెలుసు. నువ్వు బామ్మ చెప్పినట్టు చెయ్యి. బావా, అది ఏంట్రా బావా జావా అంటున్నావు? చూడు, మీకు పెళ్ళయింది, మీ ఇద్దరు ఒకే గదిలో పడుకోవాలి, అంతే. కాదు కూడదు అన్నావంటే తాట తీస్తాను. నోరు మూసుకుని పోయి పడుకో, వెళ్ళు. కుదరదు బామ్మ, నేను హాల్లోనే పడుకుంటాను. నువ్వు హాల్లో పడుకుంటావురా, కానీ మన ఇంటి పరువు రోడ్డు మీద నిలబడుతుంది. నీకు బుద్ధి జ్ఞానం ఉందా లేదా? పెళ్ళైన వాడు భార్య గదిలో ఉండగా వచ్చి హాల్లో ఇలా పడుకుంటే నలుగురు ఏమనుకుంటారా? నేను మీ నలుగురి కోసం పెళ్లి చేసుకున్నాను, అది చాలు. పెద్ద దేశాన్ని ఉద్ధరించినట్టుగా గొప్ప మాట చెప్పావు గాని, నిన్ను పెళ్లి చేసుకుంటే తాళి కట్టేసి దాని మానాన దాన్ని వదిలేయమని కాదురా, శుభ్రంగా కాపురం చేసుకోమని. నోరు మూసుకుని లోపలికెళ్ళి పడుకో, వెళ్ళో. బామ్మ, నా పరిస్థితి ఏంట్రా పరిస్థితి? ఏదేమైనా సరే నువ్వు ఆ గదిలోనే పడుకోవాలి. నువ్వు లోపలికి వెళ్ళకపోతే నేను ఇక్కడి నుంచి వెళ్ళను. గుడ్ నైట్. గుడ్ నైట్, వెళ్ళు. అమ్మయ్యా. బామ్మ, నీ ప్లాన్ వర్కౌట్ అవుతుందంటావా? ఒరే పిచ్చి మనవడా, గదిలో భార్య ఉంటే ఆలోచన అదే మారుతుందిరా. బెల్లం ఉన్న చోటికి చీమలు, ఆడుదున్న చోటికి మగాడు ఖచ్చితంగా వెళ్తాడు. ఇంకా వాళ్ళు ఏడిపేదో వాళ్ళు ఏడిస్తారు. మనం వెళ్ళి పడుకుందాం. పదండి పదండి పదండి. ఆహా, అమ్మా. శతమానం భవతి